సర్వసాధారణంగా మనం ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటామంటే, చాలా సందర్భాల్లో మనం చాలా బిజీ అయిపోతూ ఉంటాం. నాకు అస్సలు ఖాళీ లేదు అనుకుంటాం. కానీ మన జీవితంలో మనం ఎంత బిజీ అయ్యి ఎన్ని రకాలుగా మన జీవితంలో మనం కష్టపడుతూ వెళతామో, ఎంత బిజీ అయిపోతామో, ఎంతగా మనం బిజీ అయ్యి మనం దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం కష్టపడినా కానీ నువ్వు అందులో నుంచి పొందుకునే ఆశీర్వాదము, ఐశ్వర్యము శూన్యం. ఎందుకు ఈ మాట? అదేంటంటే లాభం వచ్చిందని అంటారు, కానీ అది నిలబడితేగా. ఇట్లా వచ్చినట్టు ఇట్లా వస్తుంది చెప్పండి. అలాగే అది నువ్వు దేవుని సన్నిధిని పణంగా పెట్టేది ఏది కూడా నీ జీవితంలో నిలబడనే. ఎంతో కాలం మన చేతిలో దాన్ని మనం పట్టుకోలేము. నింటుకున్నట్టే ఉంటాం, నింపబడినట్టే ఉంటాం, కానీ చాలా ఈజీగా దాన్ని మన జీవితంలోంచి మనం పోగొట్టుకుంటాం. అందుకోసమే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నువ్వు నింపబడాలని అంటే నువ్వు తప్పకుండా దేవుని అనుమతితో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వలయములో, దేవుని యొక్క కనుచూపు మేరలో నువ్వు ఉండి నువ్వు ఆ పని చేయడం మొదలుపెట్టాలి.